రాజధాని ప్రాంత అభివృద్ధికి ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు తొలి విడతలో 1000 కోట్ల మేర బాండ్ల జారీకి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అభివృద్ధి చేసి అందించే ప్లాట్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చు భరించాలని సిఆర్డీఏ సమావేశంలో నిశ్చయించారు. రాజధానిలో భూ సమీకరణ స్థలాల లేఅవుట్లను 3 దశల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం అందిస్తున్న హడ్కో నుంచి త్వరలో నిధులు విడుదలవుతున్నందున లేఅవుట్ల అభివృద్ధికి టెండర్లు ఆహ్వానించేందుకు సమాయత్తమవుతున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సీఎంకు వివరించారు. కేంద్రం అందించిన 1050 కోట్ల రూపాయల నిధుల వినియోగానికి యూసీ సమర్పించినట్లు చెప్పారు. హడ్కో అందించే 7500 కోట్ల రుణం వివరాలు నివేదించారు. ఐఐటీ, ఎంఐటీ, బిజినెస్ స్కూళ్లు, ఆర్కిటెక్చర్ కళాశాలల విద్యార్థులను ఇంటర్న్షిప్ కింద తీసుకొని సిఆర్డీఏ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. సంబంధిత ఇంటర్న్షిప్ పాలసీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇందులో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో అమరావతి పరిధిలోని 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఆమోదముద్ర వేశారు. అమరావతి నగర ప్రణాళికపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతానికున్న తాగునీటి అవసరాలు, నీటి సరఫరా ప్రణాళికలు, నీటి నిర్వహణ విధానంపై సమావేశంలో చర్చించారు. విద్యుత్ సరఫరా లైన్ల ప్రణాళికను తెలియజేశారు. అంతరా, బాహ్య వలయ రహదారుల అలైన్మెంట్ మార్పులు పూర్తి చేసి తుది డిజైన్లు అందించేందుకు 3 మాసాల గడువు ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కొన్నింటిని విశాఖ, తిరుపతికి వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. విజయవాడలో నదీ ముఖద్వార అభివృద్ధిపై సమావేశం చివరిలో కన్సల్టెంట్లు ఓ ప్రజెంటేషన్ అందించారు. దుర్గగుడి, నదీ తీరంలోని ఘాట్లు, బస్ పోర్ట్, రైల్వే స్టేషన్ ప్రాంతాలన్నింటినీ వాణిజ్య, వినోద సముదాయాలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికను సీఎంకు వివరించారు. మరిన్ని అంశాలు ఇందులో జోడించి మరింత ఆకర్షణీయంగా ఉండేలా ప్రణాళిక మెరుగుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ క్యాపిటల్ సిటీ 27 గ్రామాల్లో ఆల్రెడీ 8 రోడ్లకి టెండర్ బిల్స్ స్టార్ట్ అయింది. మిగిలిన రోడ్లు కూడా ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తాం. ఎందుకంటే మేజర్ రోడ్స్ మనకు టోటల్ గా తీసుకుంటే 360 కిలోమీటర్లు ఉన్నాయి. ఆ మేజర్ రోడ్స్ అయితే 29 గ్రామాలకి కనెక్టివిటీ వస్తుంది. సీఎం గారి యొక్క బ్లాక్ ఇప్పుడు అమరావతి యొక్క సెక్రటరియట్ లో మొత్తం 6 బిల్డింగ్స్. బిల్డింగ్ నెంబర్ 1 అనేది ముఖ్యమంత్రి గారు ఉండే బిల్డింగ్. దాంట్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాలనే ఉద్దేశంతో యాక్చువల్గా కొంత ఏరియాని యాక్చువల్గా డిమార్క్ చేశాం. అయితే టెక్నికల్ పీపుల్ ఇచ్చిన దాని ప్రకారం ఆ ఏరియా చాలనందువల్ల 18,000 చదరపు అడుగులతో మరొక ఫ్లోర్ నేస్తున్నాం. ఈ నెల 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు లండన్లో జరిగే 6వ వరల్డ్ వాటర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సమ్మిట్కు హాజరు కావాలని ఆహ్వానం అందిందని సిఆర్డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి వివరించారు. పురపాలక మంత్రి, కమిషనర్ సమ్మిట్కు వెళ్లేందుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు.